మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఏ డివిజన్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భయాందోళనకు గురయ్యి ప్రజలు కూడా భయపడి బయటికి రావట్లేదు. ఎవరు వచ్చినా ముందుగానే వాళ్ళని బెదిరిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము, 2000 పింఛన్ ఉంటే కట్ చేస్తాము. ఈ సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర 150 మంది కూర్చున్నారు. బీఆర్ఎస్ టేబుల్ ఒక్కడు కూడా వేయనివ్వలేదు. వేసినా కూడా తీసి అవతలకు బారేశారు. ఎవరిని కూర్చొనివ్వలేదు. నేను వెళ్ళి అడిగితే గొడవ పెట్టుకున్నారు. స్కూటీల మీద వెళ్ళే వాళ్ళని కూడా ఆపి పలానా పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీకి వేయండి అని చెప్తున్నారు. ప్రతి ఆటోని జనం ఎక్కించుకొచ్చి అక్కడ 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి డబ్బులు పంచుతా మీరు కాంగ్రెస్కి ఓటు వేయండి, వెయ్యకపోతే మిమ్మల్ని రేపటి నుంచి బయటికి రానేమో అని బెదిరించారు. అది మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని కూడా మహిళలను చూడకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. నేను సవేరాలో ఒక బూత్లోకి వెళ్తే 271లో నవీన్ యాదవ్ బావమరిది వెంకట యాదవ్ కూడా ఉన్నారు. నన్ను చూసి ఎమ్మటే బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. అంటే ఎప్పటి నుంచి 30 మంది నేను ఎటు వెళ్తే అటు నాకు కాపలా పెట్టారు. 2-3 ఎటు వెళ్ళినా ఒక 100 మంది దాకా నా వెనకమాల వస్తున్నారు. ఎటు వెళ్ళినా అంటే ఒక మహిళని ఇట్లా హింసిస్తారా? అంటే ఒక మహిళను తిరగనివరా? ఒక మహిళ ఇట్లా ఉండకూడదా? ఇంత అరాచకమా? ఇంత అన్యాయంగా చేస్తారా? బోరుబండలో కొట్టారు, టేబుల్ అయినవలేదు, కుర్చీలు ఇసిరేశారు. రౌడీ షీటర్ వచ్చాడు బయటికి. ఒక రౌడీ షీటర్ని ఆంబోతులా వదిలేసి మీదకి రచ్చ చేసి వాడిని వెనక తీయకోకుండా కార్యకర్తలు ఏంటిది అని అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల పడేస్తాను నోరెత్తితే అని అంటున్నారు పోలీసులు. నేను అక్కడికి ఎంటర్ అయ్యి వెళ్ళంగానే 20 మంది పోలీసులు వెళ్ళిపోయారు. ఎక్కడాళ్ళు అక్కడ. ఒక మహిళ వచ్చినప్పుడు ఉండాలా అండగా? వెళ్ళిపోతారు ఏటాళ్ళు అటు పారిపోయి. ఇంత దొంగల్లాగా ఎందుకు చెప్పండి? పోలీస్ సోదరులకు ఒకటే చెప్తున్నా, నేను జెన్యూన్గా ఉండండి. ఒక మహిళకి సపోర్ట్ చేయమని నేను అడగట్లేదు. ఎవరి పని వాళ్ళని చేసుకునివ్వండి. అంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఒకళ్ళ కింద పని చేయట్లేదు కదా మనం. అంత భయపడి నన్ను భయపెట్టాల్సిన అవసరం ఏముంది? ఏ డివిజన్లో ఏ బూతులకి వెళ్ళినా ఇదే గొడవ. ఇప్పుడు కూడా బిర్యానీలో డబ్బులు పెట్టిస్తున్నారు. అంత కర్మ ఏం పట్టింది? అంత ఓడిపోతామని అంత భయం ఎందుకు వేసింది? ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి ఇళ్లలోంచి బయటికి రానివట్లా. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, నేను ఎవ్వరూ కూడా భయపడుకోకుండా బయటకు వచ్చి ఇంకా 4 గంటల టైం ఉంది. దయచేసి ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీరు రౌడీజాన్ని అరికట్టి రేపు ఇలాంటివి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయాలి. ఇంతకుముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఎలక్షన్స్ చాలా చేసింది, కానీ ఎప్పుడు చేయలేదు. నేను చూసినంతలో ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం నేను చూడటం. ఇట్లా ఉంటుందా అని ఇప్పుడే చూసా. నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు. నేను నా భర్త ఇన్ని ఎలక్షన్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఎక్కడా వినపడలే. నేను స్టేట్లో ఉన్న ఆకు రౌడీలు మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు. అంత దౌర్భాగ్యమా? అంత భయం ఎందుకు? అంత భయపెట్టాల్సిన అవసరం ఏముంది? దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఓటు హక్కు వినియోగించుకోండి బయటకు వచ్చి. ఇట్లాగే ఉంటే మళ్ళీ రేపు ఈ గోండా రాజ్యమే ఉంటుంది. మీరు కనుక పార్టీని గెలిపించుకుంటే రేపు మీకు అండగా ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటాను. ప్రజలందరినీ మీకు అండగా ఉంటా, మీ వెనకమాల నిలబడతా, పార్టీ అండగా ఉంటుంది. ఏదైనా సరే 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది అయినా పెట్టండి, ఎంతైనా భయపెట్టండి, కానీ 14వ తారీఖు తర్వాత మాత్రం మాదే. అప్పుడు చెప్తాం ఒక్కొక్కళ్ళ పని ఎవడేంటనేది. అప్పుడు చూసుకుంటాను. నేను ఎవరేం చేశారో ఇవాళ గుర్తుపెట్టుకుంటాను. పనికి మాలిన ఆకు రౌడీ కూడా నోరెత్తి మాట్లాడుతున్నాడు ఇవాళ. పోలీసులు కూడా మహిళలను చూడకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇందాక ఎవరు అతని పేరు? సురేష్ యాదవ్. ఎంత వల్గర్గా మాట్లాడుతున్నాడు అంటే లేడీస్ అనుకోడు లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎన్నికల కమిషనర్కి నేను ఒక్కడే విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎంత చేస్తుంటే కూడా మీరు చూస్తూ కూడా ఊరుకున్నారు. ఒక మహిళని ఇట్లా చేస్తుంటే మీకు ఇప్పటికే తెలుసుంటాయి అన్నీ. నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక కోరిక కోరుతున్నాను. మీరు బయటకు వచ్చి జరిగేదేదో చూసి ఏది కరెక్ట్గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించండి.
ఈ బట్టి విక్రమార్క మొత్తం జూబ్లీ హిల్స్ అంతా రౌండ్లు వేస్తున్నాడు. అవసరం ఏంటి? ఎమ్మెల్యే ఎవరు పేరిందా కూర్చొని ఉన్నాడు టేబుల్ దగ్గర? ఐలయ్య. అతనికి ఏం పని టేబుల్ దగ్గర? చిటీలు ఇవ్వడం అవన్నీ అతనికి ఏం అవసరం అసలుకి? వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఏంటి? విప్పులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ రాత్రి నుంచే తిరుగుతున్నారు. అవసరం ఏంటి జూబ్లీ హిల్స్లో వీళ్ళకి? లోకల్ నాన్ లోకల్ మాట్లాడుతున్నారు. మరి రజియా ఇంటికి వెళ్ళి బోరుబండ్లో సైట్ 3లో ఆ అమ్మాయి కూర్చుందని గట్టిగా మాట్లాడుతుందని ఇంటికి వెళ్ళి గొడవ చేశారు రౌడీల్లాగా పోలీసులు. ఆ అమ్మాయి మీద కూడా గొడవ చేశారు కూర్చోవద్దని. టేబుల్స్ ఇవ్వట్లా, కుర్చీలు ఇవ్వట్లేదు. ఆ టేబుల్స్ తీసుకొచ్చి పోలీసులు సందు చివర 3 అడ్డం పెట్టుకున్నారు. అవి ఎవరికి అవసరం? వాళ్ళ దగ్గర లాక్కొచ్చి మీరు ఎందుకు వేసుకోవాలి? ఆ కుర్చీలన్నీ విసిరేసి వాళ్ళు ఎట్లా కూర్చుంటారు? నైట్ అవుతుందో ఎంత టైం అవుతుందో తెలియదు. మహిళలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు. అక్కడ అంతమంది జనాన్ని భయపెట్టి టేబుల్స్ తెచ్చి బయటకు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంత దౌర్జన్యమా?